నమస్తే వెల్కమ్ టు హిందూ 9 న్యూస్। బీఆర్ఎస్ నాయకులు మాజీ మంత్రి ఎమ్మెల్సీ పి మహేందర్ రెడ్డి ఆయన సతీమణి వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ సునీత మహేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానం అందిందా? బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడం ఖాయంగా కనిపిస్తుందా? నిజంగానే చెవెళ్ల పార్లమెంటు సీటు మహేందర్ రెడ్డి కుటుంబానికి దక్కనుందా? అందుకే బీఆర్ఎస్ అధినాయకత్వం ఎవరు కూడా పార్టీకి తెలియకుండా ఎవరిని కలవద్దు అన్న లెక్క చేయకుండా నిన్న సీఎం రేవంత్ రెడ్డిని కలవడం దేనికి సంకేతం? లోపాయకారంగా కాంగ్రెస్ పార్టీతో మహేందర్ రెడ్డి చెవెళ్ల పార్లమెంటు సీటు ఖరారు చేసుకున్నారా? అందుకే బీఆర్ఎస్ బీజేపీ చెవెళ్ల పార్లమెంటు సూచాయంగా అభ్యర్థులను ఆయా పార్టీలు ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ మాత్రం చెవెళ్ల పార్లమెంటు విషయంలో ఎలాంటి లీకులు ఇవ్వకుండా జాగ్రత్త పడింది ఇందుకేనా? ఒకవేళ మహేందర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ మారితే తన సోదరుడు నరేందర్ రెడ్డి పరిస్థితి ఏంటి అనే భావన ప్రజల్లో ఒక బలమైన చర్చ జరుగుతుంది। మహేందర్ రెడ్డి ఎప్పుడైనా పార్టీలను మారాల్సి వస్తే కుటుంబం మారుతుంది అనేది జనంలో మరో చర్చ జరుగుతుంది। మహేందర్ రెడ్డి పార్టీ మారి కాంగ్రెస్ తరపున చెవెళ్ల ఎంపీగా రంగంలో ఉంటే కొడంగల్ మాజీ శాసన సభ్యులు నరేందర్ రెడ్డి పరిస్థితి ఏంటి? తనకు రాజకీయ భవిష్యత్తు ఇచ్చిన బీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతిస్తారా, లేక తన రాజకీయ భవిష్యత్తు దారి చూపిన గురువు అన్న మహేందర్ రెడ్డికి మద్దతిస్తారా? ఇది ఇప్పుడు వికారాబాద్ జిల్లా ప్రజల్లో కొంత ఆందోళన కలిగిస్తున్న అంశమే కావచ్చు। కానీ ఒకవేళ మహేందర్ రెడ్డి గాని మహేందర్ రెడ్డి సతీమణి సునీత మహేందర్ రెడ్డి గాని బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ కండువ కప్పుకొని చెవెళ్ల పార్లమెంటుకు పోటీ చేస్తే జిల్లాలో బాగా పట్టున్న మహేందర్ రెడ్డి అనుచర గణం మహేందర్ రెడ్డికే సపోర్ట్ చేస్తారని, అది కాక వికారాబాద్ పరిగి కొడంగల్ తాండూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ బలం మహేందర్ రెడ్డికి కలిసొస్తుందనేది మరొక అంశం। చెవెళ్ల మాత్రం బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇక్కడ కూడా తనకు బాగా పట్టున్న ప్రాంతం తన సొంత నియోజకవర్గం ఒక్కటైతేనే మరొకటి తన అన్న దివంగత నేత రాజేందర్ రెడ్డి కుమారుడు షాబాద్ జడ్పీటీసీ తన నుండి తనకి సపోర్టు ఉండాల్సిందే। రాజేందర్ రెడ్డి కొడుకుకు రాజకీయ భవిష్యత్తు కూడా ఇచ్చింది మహేందర్ రెడ్డి అనేది అందరికీ తెలిసిన విషయమే। మరోపక్క స్పీకర్ ప్రసాద్ కుమార్ సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా, అది కాక చెవెళ్ల పార్లమెంట్ ఇన్ఛార్జి బాధ్యతలు రేవంత్ రెడ్డికి పార్టీ కట్టబెట్టిన విషయం అందరికీ తెలిసిన విషయమే। ఒకవేళ మహేందర్ రెడ్డి సతీమణి జిల్లా పరిషత్ చైర్మన్ సునీత మహేందర్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ ఆహ్వానించి పార్టీలో చేర్చుకొని నిజంగానే పార్లమెంటు టికెట్ ఇస్తే గెలుపు అనేది అంత కష్టమైన అంశం కాదన్నది రాజకీయ పండితుల జోష్యం। జనంలో అనుకున్నట్లుగానే ఒకవేళ సునీత మహేందర్ రెడ్డి కాంగ్రెస్ టికెట్ ఇస్తే పూర్తిగా రాజకీయ మూక చిత్రం రాజకీయ చరిత్ర మారొచ్చు అనేది ఇంకొక చర్చ జరుగుతున్నది। ఎందుకంటే సునీత మహేందర్ రెడ్డికి అన్ని వర్గాల మహిళలతో మంచి పేరు, అన్ని వర్గాలలో మంచి పేరు, అందరితో కలుపుగోలుతనం, అన్ని పార్టీలతో కలుపుకోలుతనం, తాను సౌమ్యురాలుగా సహాయ సహకారాలు అందించే సోషల్ మూవ్మెంట్ తనమున్న వ్యక్తి కాబట్టే కలిసి రావచ్చు। గెలుపు సులువైన అంశం అనేది రాజకీయ నాయకుల ఆలోచన। ఇదంతా చూస్తుంటే జిల్లాలో పూర్తిగా బీఆర్ఎస్ పట్టు కోల్పోతుందేమో అనేది మరో చర్చ। ఒకవేళ మహేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వెళితే బీఆర్ఎస్ ఒక బలమైన నాయకత్వాన్ని కోల్పోవాల్సి వస్తుందనేది రాజకీయాలలో ఒక చర్చ జోరుగా సాగుతున్నది।